బంగారం అంటే ఆడోళ్ళు ఎంత మురిసిపోతారు. నాకు ఆ గొలుసు కావాలి, నాకు ఈ గొలుసు కావాలి, ఆహా నాకు ఆ డిజైన్ ఉంటే బాగుండు, నాకు ఈ డిజైన్ ఉంటే బాగుండు, ఓ కోరికలకైతే ఇక హద్దే ఉండది. ఆడోళ్ళ కోరికలకు హద్దు లేనట్టే ఈడ ఎత్తుకపోయేటోళ్ళకు కూడా హద్దు లేకుండా పోయింది. అమ్మలక్కలు బాగా చూడుండ్రి, మీకోసమే తయారైంది ఈ వార్త. ఇంట్లోకి వెళ్ళేటన్నా పోతే ఒకరొకరు మెడ వంగిపోతాడు, బంగారం గొలుసులు దిగేసుకొని పోతారు. పోవద్దని అంటలేము కానీ వేసుకపోయిన బంగారం ఎవరన్నా ఎత్తుకపోతే ఎంత బాధ అవుతుంది. అందుకే చెప్తున్నాం ఈ ముచ్చట కూడా. ఆడ గొలుసు పోయింది, ఈడ గొలుసు గుంజుకపోయినరని చెప్తుంటేనే విన్నారు కదా మీరు ఇన్ని రోజులు. దొంగతనం ఎట్లా జరుగుతుందో లైవ్లో చూపిస్తాం చూడుండ్రి ఇవాళ. ఇగో ఇది పట్నంలో ఉన్న ఒక గల్లీ. ఎవ్వరు చక్కగా తిరగరు, ఎప్పుడో ఒకసారి ఇటు పోయేటోళ్ళు అటు పోయేటోళ్ళు కనిపిస్తారు. అంతలోనే ఇగో ఒక తెల్ల బండివాడు వచ్చిండు చూడుండ్రి. ఇగో ఈడికెళ్ళి మలుపుకొని పోతున్నాడు. వీన్నే బాగా చూడుండ్రి. ఇగో మలుపుకొని వెళ్ళిపోయిండు కదా. జర్రసేపు అట్లనే కళ్ళార్పకుంటా చూడుండ్రి. మళ్ళా జర్రసేపటికి ఇగో మళ్ళా ఇటు పోతున్నాడు చూడు. పోయిండా? రైట్. వాళ్ళ వెనకకెళ్ళి ఇగో ఈమె నడిచిపోతున్నా చూడుండ్రి. మంచిగా చేతులు ఏదో పట్టుకొని ఆ మూల మలుపుకు పోయేదాకా చూడుండ్రి. ఆగో అదే తెల్ల బండివాడు మళ్ళీ వెళ్ళిండు చూడు. వెళ్ళిండు. ఆమె మెడలున్న బంగారం గొలుసు పట్టనే వచ్చిండు. ఇక చెప్పుడు ఎందుకు చూడుండ్రి ఇక కథ. ఇదన్నమాట. ఇట్లా తయారైనరు దొంగనా కొడుకులు. బట్టెవాయిగాళ్ళంతా బండ్ల మీద వచ్చి ఇట్లా దొంగతనాలు చేస్తున్నారు. ముందుగాల గల్లి మంచిగున్నదా లేదా అని ఎత్తుకుంటారు. ఆ తర్వాత ఆడోళ్ళు ఒంటరిగా ఎవరు వస్తారా అని చూస్తారు. వెంటనే మెడల చెయ్యి పెట్టి గొలుసు గుంజుకొని ఉరుకుతారు. ఇప్పుడు చెప్పుండ్రి, మేము చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పున్నదా? బంగారం అంతా ఎక్కువ మెడలు వేసుకొని ఇట్లా ఒంటరిగా పోవుడు మంచిది కాదు అంటున్నాం. మీ మంచికే చెప్తున్నాం సుమా.